నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంత గొప్ప రాజ్యం అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఆనాడు ఆకలి కేకలు, ఆకలి చావులు ఉండొద్దని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి రాజ్యం అనే కదా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టింది. మరి ఈరోజు ఇక్కడ ఉండే నందమూరి తారక రామారావు అభిమానులు కూడా ఒకటే కోరుతాను, ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే అన్నగారు ఎన్టీఆర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టినరో ఆ పార్టీకి ఓట్లేస్తారా? పొరపాటున కూడా వేయొచ్చునా? ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవాళ గావు కేకలు వాళ్ళు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే కొత్తగా వచ్చేదేం లేదు. కానీ కేసీఆర్ గారు తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఆనాడు అన్నగారు గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పనిని ఆయన శిష్యుడు కేసీఆర్ గారు చేసి హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అన్నగారి శిష్యుడు కేసీఆర్ గారు అవుతారు. కాబట్టి అన్నగారి అభిమానులుంటే అన్నగారి మీద ఉండే అభిమానంతో మీరు ఓటు వేయాల్సింది మరి తప్పకుండా కేసీఆర్ గారికి, బొల్లం మల్లయ్య యాదవ్ గారికి తప్ప అన్నగారు ఏ పార్టీ అయితే ఎవరికి వ్యతిరేకంగా పెట్టారో వారికి ఓటేస్తే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందనే మాట గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి చావులు, ఆకలి కేకలు, గంజి కేంద్రాలు, అట్లాంటి దిక్కుమాలిన రోజులు మళ్ళీ వద్దు. కడుపు నిండా కరెంటు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజు చేసే కేసీఆర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ